ఓ సహనశీలి మరియ తల్లి, మీ జీవితం అంటేనే సహనానికి సజీవ ఉదాహరణ. మీ జీవితంలోని ప్రతి ఘడియలో ఆనందములోను బాధలోను సహనముతో దేవుని చిత్తానికి లోబడి ఉన్నారు. యేసుక్రీస్తు జననము నుండి శిలువ మరణం వరకు మీరు అనుభవించిన బాధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ బాధల్లోనూ దేవునిపైన ఉన్న విశ్వాసంలో సహనంగా ఉంటూ ముందుకు సాగారు. మీ సహనం ద్వారా ఈ లోకానికి రక్షణను తెచ్చిపెట్టారు. అమ్మా మరియ తల్లి, మా నిత్య జీవితంలో కూడా వస్తున్న చిన్న చిన్న కష్టాలకు బాధలకు మేము కలత చెందుతున్నాం. అలాంటి సమయంలో మీ సహనాన్ని మాకు ప్రసాదించండి. మీలాగే మేము కూడా ఏది జరిగినా దేవుని చిత్తమే అని తలంచి సహనంతో ముందుకు సాగే కృపావరాన్ని మాకు ప్రసాదించండి తల్లి. ఆమేన్.